ఇక రాజమండ్రిలో జరిగిన డాక్టర్ ప్రియాంక హత్య కేసును సిబిఐతో విచారణ జరిపించాలని ఆమె తండ్రి వెంకటేష్ డిమాండ్ చేశారు. 3 రోజుల పాటు ఘటనను పోలీసులు గోప్యంగా ఉంచడంపై అనుమానాలున్నాయని తెలిపారు. తన కుమార్తెను ఉద్దేశపూర్వకంగా 3 సార్లు ఢీకొట్టిన నిందితులకు గంజాయి పరీక్ష కూడా చేయాలని అన్నారు. మరోవైపు ఈ కేసులో నిందితులకు రాజమండ్రిలో అధికార పార్టీ అండగా నిలిచారని మాజీ ఎంపీ మార్గాని భారత్ అన్నారు. ప్రియాంకను కారుతో ఢీకొట్టాక నిందితులు ఎవరితో మాట్లాడారో కాల్ డేటా బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ రోజు మా బాధను చెప్పుకోవడానికి ఇక్కడ వచ్చినాము. మేమందరూ ఎవరైతే మాకు న్యాయం చేస్తారో వాళ్ళందరూ కూడా వచ్చి మా కొరకు ఎవరైతే న్యాయం చేయడానికి ముందుకు వస్తారో అందరికీ వేడుకుంటున్నాం. మేము మమ్మల్ని దయచేసి మా కుటుంబానికి న్యాయం చేయండి. మాకు న్యాయం అంటే వాళ్లకు మరణశిక్ష పడాల్సిందే. వాళ్ళకు మరణశిక్ష పడితేనే మా అమ్మాయికి శాంతి, మాకు కూడా శాంతి. ఇప్పుడున్న సిఏ గారి మీద మాకు నమ్మకం లేదు. 3 రోజుల వరకు ఎందుకు నాంచారో నాకు అర్థం కావడం లేదు. తర్వాత సిబిఐ ఎంక్వైరీ పెట్టించాలా. ఇక్కడైతే ఇది తెగదు కేసు. వీళ్ళైతే సరైన న్యాయం చేస్తారని మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు జరిపించాలా. ఇక్కడున్న సిట్టు మీరు వేసే సిట్టు మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా సిట్టు వేయాలి మీరు. మేము అడిగే సూటి ప్రశ్నలు కూడా ఒకటే చెప్తా ఉన్నాము. 3వ తారీఖు రాత్రి ఘటన జరిగితే 3వ తారీఖు రాత్రి మీరు ఓన్లీ మాల్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజెస్ బయట పెట్టారు తప్పితే ఇవాళ ఆ కార్ గుద్దిన తర్వాత ఎటు పక్కకు వెళ్ళింది, రాజమండ్రి సిటీలో కూడా సీసీ ఫుటేజ్లు ఉండవా అని అడుగుతా ఉన్నా. ఆ ఫుటేజ్లు తీసుకుంటే తెలిసిపోతుంది కదా ఈ నిందితులు ఎక్కడ దాక్కున్నారనేది. 2వ అంశము, ఈ గవర్నమెంట్ ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. కాల్ డేటా రికార్డ్ అనేది మీరు బయట పెట్టండి. మీరు ఎంక్వైరీ ఎన్ని రోజులు చేస్తారు? ఎంక్వైరీ వాళ్ళు ఫోన్స్ ఈ పాటికి మీరు సీజ్ చేసి ఉంటారు కదా, ఎవరెవరికి రాత్రులు ఫోన్ చేశారనేది మీకు ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది. ఎవరు ఆ నిందితులను కాపాడారు ఆ కాల్ డేటా రికార్డ్ బయట పెట్టండి. అదేవిధంగా నిందితులు ఆ రోజు రాత్రి షెల్టర్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళ సిగ్నల్స్ బట్టి మీరు ట్రేస్ చేస్తే ఈ పాటికి మీకు ఇన్ఫర్మేషన్ ఉండుంటుంది. మాకున్న సమాచారం ప్రకారము ఆ నిందితులు తిలక్ రోడ్ ప్రాంతంలో నివాసం ఉన్నారు. తిలక్ రోడ్ లో ఏ బడాబాబులు ఉంటారనేది